రైట్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే పెద్దిరెడ్డి గారి వెన్ను విరిగింది అంటే బాబు దెబ్బకి ఆ పెద్దయిన అబ్బా అన్నాడని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే అక్కడ చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ని మార్చేశారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో దీని వల్ల మరి అక్కడ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నుంచి ఎన్నికల కమిషన్ యొక్క ఆధ్వర్యంలో మన అధికార యంత్రాంగం కూడా పనిచేయాల్సి ఉంది. వారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం, వారి యొక్క నియమ నిబంధనల ప్రకారం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అధికారులు వారి యొక్క విధులు నిర్వహించాల్సింది. అయితే ఏదైతే ఈ రోజున కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ముగ్గురు జిల్లా కలెక్టర్లు అంటే వారే జిల్లా ఎన్నికల అధికారులుగా కూడా ఉంటారు. జిల్లా కలెక్టర్ల మీద అదేవిధంగా 4 జిల్లా ఎస్పీలు, అలాగే ఒక ఐజీ మీద, గుంటూరు ఐజీ గారి మీద కూడా మరి ఎన్నికల విధుల నుంచి వాళ్ళు తప్పించడం, వాళ్ళ మీద బదిలీ వేయడం అనేది జరిగింది. ఏదైతే గతంలో అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఈ అధికారుల మీద అనేకమైన ఫిర్యాదులు అటు ప్రతిపక్షాల నుంచి కానీ, ఇటు ప్రజల నుంచి కానీ, వివిధ ప్రజా సంఘాల నుంచి కానీ ఫిర్యాదులు రావటం, దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక నివేదిక పంపించడం జరిగింది. వాళ్ళు నిర్వహించిన ఏదైతే దర్యాప్తు గురించి మా దగ్గర రిపోర్టు ఆధారంగా ఈ అధికారుల మీద చర్య తీసుకోవడం అనేది జరిగింది. పర్టికులర్ గా తిరుపతి ఏదైతే జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు ఉన్నారో మరి వారే ఆ జిల్లాకి ఎన్నికల అధికారిగా కూడా ఉన్నారు. వారి మీద కూడా ఆరోపణలు మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు కానీ, అక్కడ ఆయన మీద వచ్చిన ఫిర్యాదులు దరిమిల ఆయనపై కూడా బదిలీ వేటు పడడమే కాకుండా ఎన్నికలు అయ్యేంత వరకు ఆయన ఆ విధుల్లో నుంచి తప్పించడం కూడా జరిగింది. ఇలా జిల్లా ఏదైతే మంత్రి పెద్దిరెడ్డి గారు ఉన్నారో మరి పెద్దిరెడ్డి రామచంద్ర గారి సంగతి మనకు తెలిసిందే. ఆయనే సర్వాంతరామి, ఆయనే ఆయన అడ్డగా మార్చుకున్న పరిస్థితి. రాయలసీమలో ఆయన ఏకచక్రాధిపత్యం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఏదైతే అధికార యంత్రాంగం ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఇంకా వాళ్ళ అధికారంలో ఉండగా ఏ రకంగా అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చేవాళ్ళు, అదే రకమైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనులను జరిపించుకోవడం అనేది చేయడం ద్వారా వచ్చిన ఏదైతే ఈ పనిష్మెంట్ ఏందో అధికార యంత్రాంగం మీద తీసుకున్న చర్య ఒక పనిష్మెంట్ గా మనం భావించాలి. దీంతో రాష్ట్రం మొత్తం మీద కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే జాతీయ ఎన్నికల కమిషన్ కొరడా జులిపించడం మొదలుపెట్టింది. కాబట్టి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటు పోలీసు అధికారులు కానీ, ఇటు ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ గా ఉండి ఖచ్చితంగా వారి యొక్క బాధ్యతల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికల ఏదైతే సంఘం గైడ్ లైన్స్ ప్రకారమే వారు విధులు నిర్వహిస్తారని మనం ఆశించవచ్చు. అంటే ఇప్పటి వరకు జరగండి, మరి ఇప్పుడు ఈ బదిలీల వల్ల జరిగే అవకాశం ఉందంటారా సార్? మరి ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషన్. ఏదైతే తమ విధుల్ని బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే వాళ్ళు, ప్రజలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా అధికార పక్షానికి బయాస్ గా వ్యవహరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మీద మేము గట్టిగా చర్య తీసుకుంటా ఉండడానికి ఒక ఇండికేషనే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద బదిలీ పెట్టుబడుతూ వాళ్ళ ఎన్నికల విధుల నుంచి తప్పించడం. ఖచ్చితంగా ఇది ఒక ఇండికేషన్ గా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో మరింతగా ఇది డాగకన్ అనేది కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడా కూడా తప్పు జరగడానికి ఆస్కారం లేకుండా మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధుల్ని నిర్వహిస్తారని మనం అయితే భావించవచ్చు. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఎన్నికలు కూడున్నా కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అన్ని చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈసీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా కూడా వాళ్ళకి నచ్చిన విధంగానే వాళ్ళ పంతాలోనే వాళ్ళు నడిచారు. మరి ఈ బదిలీలు వాళ్ళలో ఏమైనా మార్పులు తెచ్చే అవకాశం ఉందంటే? ఖచ్చితంగా తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు కూడా రాజకీయంగానే ఉంటాయండి. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు దీని ఏమీ అతీతం కాదు. ఎవరు అవకాశవాదాన్ని బట్టి, ఎవరు అవకాశాలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వ్యూహాలను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో అధికార యంత్రాంగాన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ అధికార యంత్రాంగం ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాళ్ళు కొనసాగించడానికి అది వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఏదైనా సరే ఇక ఎన్నికలు అనేవి మనకి ఇంకో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఎన్నికల యంత్రాంగం రాబోయేది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడున్న అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే ప్రభుత్వం ఇక మారబోతా ఉంది, లేకపోతే కొత్త ప్రభుత్వం వస్తుందా అనేది ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ కౌంటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మొత్తం అంతా కూడా అధికార యంత్రాంగం మొత్తం కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారమే వీళ్ళు విధులను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ఈ గైడ్ లైన్స్ ఏదైతే పాటించకుండా బాధ్యత రాహిత్యంగా గనక అధికార యంత్రాంగం కనుక ప్రవర్తించి ఇంకా అధికార పార్టీ సంబంధించిన మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు వారికి ఒత్తాసుగానే గనక బయాస్గా వాళ్ళకు వ్యవహరించాల్సి వస్తే ఖచ్చితమైన పనిష్మెంట్ ఉంటుందనే దానికి ఇదే ఉదాహరణ మనకి. అంటే మామూలు విషయం కాదు కదండి. ఒక సీనియర్ ఐఏఎస్ సీనియర్ ఐపీఎస్ పాలరాజు గారు, గుంటూరు పాలరాజు గారిని బదిలీ వేయటం అంటే మామూలు విషయం కాదు కదా. ఫిర్యాదు అనుసరించి కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేయటం అంటే, అలాగే మరి 4 జిల్లా ఎస్పీలను, అలాగే 3 జిల్లా ఎన్నికల అధికారులు అంటే కలెక్టర్లని మరి మార్చడం అనేది మామూలు విషయం కాదు కదా. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార యంత్రాంగం కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి బయాస్ లేకుండా చక్కగా మరీ ఏకపక్షంగా పోకుండా వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వహిస్తారనేది మాత్రం మనం ఆశించడానికి అవకాశం ఏర్పడింది ఈ చర్య ద్వారా. అంటే ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే ఈసీ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు చేసుకుంటుంటే మరి ఇప్పుడు ఈ ఈసీ అధికారులు వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే మనం ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఫ్లెక్సీలు, వాళ్ళ బోర్డింగ్లు అన్ని కనబడుతూనే ఉన్నాయి ఇంకా ఇప్పటికి కూడా. ఎన్నికల కమిషన్ చర్యల్లో భాగంగానే కదండి వీళ్ళ మీద బదిలీ పట్టి వేసింది. వీళ్ళ ఎన్నికల విధుల నుంచి తప్పించి బదిలీ వేసింది ఎవరు? మరి ఎన్నికల కమిషనే కదా, కేంద్ర ఎన్నికల కమిషనే కదా. ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్టును అనుసరించి అలాగే ఆయా అధికారుల మీద వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాళ్ళు ప్రాథమిక నివేదికను అనుసరించి ఈ రోజున ఈ చర్యలు తీసుకున్నారు. అంటే ఖచ్చితంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజున ఏదైతే ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ఇలాంటి పనిష్మెంట్ చర్యలకి పాల్పడతాం అనేది మామూలు విషయం కాదు. అదే చెప్తున్నాను మీకు, 4 ఎస్పీలు, ఒక రేంజ్ డిఐజీ, ఒక సీనియర్ ఐపీఎస్ మీద, అలాగే 3 జిల్లా కలెక్టర్ల మీద మరి బదిలీ వేసి వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఇది రాబోయే రోజుల్లో మేము ఎటువంటి ఉపేక్షించము, ఎంత స్థాయి అధికారి మీద అయినా సరే చర్య తీసుకోవడానికి మేము వెనుకాడము అని చెప్పినట్టు కదా ఇది. అట్లానే సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి సపోర్ట్ ఉందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇప్పుడు దీని వల్ల అంటే ఢిల్లీ నుంచి ఇలాంటివి చేపిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మొత్తం మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు, అందువల్ల ఇప్పుడు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని కూడా వార్తలు వస్తుంది. ఇందులో వాస్తవం అంటారా? ఒక విషయం అండి, మనం ఆ రకంగా బహిరంగ వ్యాఖ్య మనం చేయను. ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఈ రాజ్యాంగమైన వ్యవస్థ ఒక కేంద్ర పార్టీకి అనుకూలంగానో లేకపోతే రాష్ట్ర పార్టీకి అనుకూలంగానో వాళ్ళు విధులు నిర్వహిస్తారని మనం బహిరంగ మనం వ్యాఖ్యానించడం అనేది అది మనం చేయకూడని పద్ధతి. ఎందుకంటే అది ఒక స్వతంత్ర రాజ్యాంగపరమైన సంస్థ కాబట్టి వాళ్ళు దేశ ఇప్పుడు కేంద్రంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రంలో పార్లమెంట్ కి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఒక కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఒత్తాసు బట్టి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందనేది అది మనం ఆరోపణ, వినవస్తున్న వదంతుల ఆరోపణగా మనం కొట్టివేయాలి. కానీ దాన్ని మనం ఇది నిజమే అని చెప్పే ఇది మనకైతే లేదు, అలా మనం చెప్పకూడదు కూడా. ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది తన విధులను తన నిర్వహించడంలో ఎటువంటి ఉపేక్షించకుండా, ఎటువంటి స్వార్థంగా ఆలోచించకుండా ఏదో తప్పు చేసిన అధికారి మీద చర్య తీసుకోవడానికి వెనుకాడం అనడానికి ఉదాహరణ ఈ రోజు తీసుకున్న బదిలీ వేట్లు దానిగానే మనం భావించాలి. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పింది కాబట్టి అనుగుణంగా వాళ్ళు చర్య తీసుకున్నారు అనేది లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అనుకూలంగా పనిచేశారు, కేంద్ర ఎన్నికల కమిషన్ పనిచేసిందా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేసిందని మనం అనడానికి కూడా లేదు. అధికార యంత్రాంగం ఇప్పటిదాకా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఏదైతే షెడ్యూల్ వచ్చిందో అప్పటి నుంచి ఎన్నికల కమిషన్ సరెండర్ లోకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఎన్నికల కమిషన్ సుపీరియర్. ఇప్పుడు వీళ్ళకి ఎన్నికల కమిషన్ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ నిబంధనలు అనుసరించి వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ విధి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎటువంటి తప్పు జరిగినా ఉపేక్షించడానికి ఈ రోజు జరిగిన మనం చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బదిలీలు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చినందుకు ధన్యవాదాలు.
నమస్తే మేడం. రైట్.